హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి షేప్ బెల్ట్ని చాలా వివరంగా చెప్పించమని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసిందండి. అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ని మనము పెట్టుకోవాలన్నమాట. ఇటు సైడ్కి ఇది చూడండి, ఇలా హుక్స్ పట్టి కాజాపట్టి ఎక్కడికి వస్తుందంటే ఇటు సైడ్కి వస్తుందన్నమాట. సైడ్ స్టిచెస్ వచ్చేసి అటు సైడ్ వెళ్తాయండి. ఇది ఒక లెఫ్ట్ సైడ్ది అనుకుందాం, ఓకేనా? తర్వాత దీనిపైకి ఇది లైనింగ్ వచ్చేసి దీనిపైన వేస్తానండి. ఇది కూడా సేమ్ అదే విధంగా కుట్లలోకి వెళ్ళే క్లాత్ వచ్చేసి అటువైపు ఉండాలన్నమాట. తర్వాత హుక్స్ పట్టి కాజాపట్టి వచ్చే సైడ్ వచ్చేసి ఇటు సైడ్కి రావాలి. తర్వాత మనము ఇంకొక క్లాత్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. దీంట్లో క్లాత్ అయితే సరిపోలేదు, అందుకే నేను ఇలా పెట్టుకుంటున్నా. ఇది కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఇలా దీనిపైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి కుట్టేయండి. ఇది కుట్టేసిన తర్వాత ఇలా మన లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ శారీ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, దానిపైన ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని ఒక పై స్టిచ్ అయితే వేసేసుకోండి. నీట్గా ఉంటుంది. ఇలా కుట్టడానికి లాభం ఏంది అంటే కనుక వెనక భాగంలోకి నీట్గా తిరుగుతుందన్నమాట. అది తిరిగితే కనుక మనకు నీట్గా షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. పై స్టిచ్ అయితే కంపల్సరీగా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనము దీనిపైకి ఒక స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటే సరిపోతుందండి, అంతే. మన వైపు హుక్స్ పట్టి కాజాపట్టి ఉండేది ఉండాలన్నమాట. ఆ ఆపోజిట్ సైడ్లో కుట్ల కోసం వస్తాయి కదా, ఆ క్లాత్ అయితే ఉండాలి. తర్వాత ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్కి కరెక్ట్గా రావాలి అనేసి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ క్లాత్కి ఎంత ఉందో క్లాత్ అంతే కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. మరొక షేప్ బెల్ట్ అయితే రెడీ చేస్తానండి. ఇది ఇటు సైడ్కి కుట్టాం కదా, ఇటు సైడ్కి పెట్టుకొని కుట్టుకున్నాము. తర్వాత ఇంకొక సైడ్ ఎలా కుట్టాలి అంటే కనుక అటు సైడ్కి హుక్స్ పట్టి కాజాపట్టిది రావాలన్నమాట. ఇటు సైడ్కి సైడ్ జాయింట్స్ వస్తాయి కదా, అది అన్నమాట, ఆ క్లాత్ రావాలి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది కనుక మీరు ఆపోజిట్ లాగా కుట్టేస్తే కనుక మీకు మళ్ళీ విప్పాల్సి వస్తుందండి. అలా చేసుకోకుండా మీరు ఈజీగా నేర్చేసుకోండి, ఓకేనా? ఇది కూడా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి కట్ చేసుకొని కుట్టేసుకొని పై క్లాత్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఈ క్లాత్ని పైన ఉండేటట్టుగా చూసుకోవాలండి. దీనిపైకి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత దీన్ని ఇలా ఒక పై కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత ఇది కూడా అంతేనండి. ఈ క్లాత్ని బట్టి మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. రెండు సరి సమానంగా చూస్తే కనుక ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇలా రావాలన్నమాట. హుక్స్ పట్టి కాజాపట్టిది సెంటర్కి రావాలి. ఈ స్టిచ్చింగ్ అనేది సైడ్ పక్కన రావాలన్నమాట. ఇలా రావాలండి, ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అంటే కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా వెళ్ళకండి. అండ్ మన ఛానల్లో గివ్ అవే ఉంటుందండి. మీరు గివ్ అవే కావాలి అనుకుంటే కనుక మన ఛానల్కి కామెంట్ అయితే రాయాలండి మన వీడియో కింద.
అది మీరు కామెంట్ రాస్తే కామెంట్ నుంచి నేను విన్నర్ అనేది క్యాచ్ చేస్తానన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.